నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, స్టార్ పాలిక్లినిక్. ఈరోజు మనం ఈ జూన్ నెల ఎండోమెట్రియల్ క్యాన్సర్కి అవేర్నెస్ ఒకే నెల అంటారు. జూన్ నెల ఎండోమెట్రియల్ క్యాన్సర్ అవేర్నెస్కి జనరల్గా డెడికేట్ చేయి ఉంటుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే ఏంటి అంటే గర్భాశయ క్యాన్సర్, అంటే ఊంబులోనే క్యాన్సర్. ఇంతవరకు మనం గర్భాశయ పక్కన గుడ్లు, అండాశయ క్యాన్సర్ కానీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ కానీ డిస్కస్ చేశాం జనరల్గా. ఇది గర్భాశయం అంటే ఊంబులోనే క్యాన్సర్ అనమాట. ఈ ఊంబులో క్యాన్సర్ని ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ పెరిగింది అంటే, నేను పీజీ చేసే కాలంలో చాలా తక్కువ చూసేవాళ్ళం ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఆల్మోస్ట్ మేము సంవత్సరానికి 1-2 కేసులు చూసేవాళ్ళం ఒక హాస్పిటల్లో, ఎక్కువ వచ్చేవి కావు. కానీ ఈ మధ్య మనం వారానికి 2 క్యాన్సర్ల దాకా చూస్తున్నాము ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది. ఈ ఇన్సిడెన్స్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ది చాలా పెరిగిపోయింది, మిగతా ఇదివరకుతో పోల్చుకుంటే చాలా పెరిగింది. ఇప్పుడు యుఎస్, యునైటెడ్ కంట్రీస్, ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో ఎండోమెట్రియల్ కార్సినోమా మోస్ట్ లీడింగ్ క్యాన్సర్. ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ని కూడా దాటిపోతుంది. గర్భాశయ అంటే గుడ్ల క్యాన్సర్ల కంటే ఎక్కువగా ఉంది. మనకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ జనరల్గా కామన్. కానీ ఇప్పుడు ప్యాప్స్మియర్స్ వచ్చినాయి, వ్యాక్సినేషన్స్ వచ్చినాయి, కొంచెం అవేర్నెస్ పెరిగింది కాబట్టి అది తగ్గుముఖంగా ఉంది. కానీ ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇప్పుడు పెరుగుతుంది. ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది కూడా జనరల్గా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ లాంటిది. ఇది లైఫ్ స్టైల్ వల్లే వస్తుంది. మిగతా ఎలా అయితే క్యాన్సర్ రేట్ ఎలా పెరుగుతుంది, షుగరు, బీపీ ఎలా పెరుగుతుందో అలాంటి రీజన్స్ వల్లే ఎండోమెట్రియల్ క్యాన్సర్ వస్తుంది. ఇది జనరల్గా ఎవరిలో వస్తుంది అంటే మహిళల్లో, లావుగా ఉన్న మహిళల్లో. ఒబేసిటీ ఒకటి బాగా కామన్. ఇంకా చాలా ఎక్కువగా పీరియడ్స్ వచ్చే మహిళల్లో, లేదంటే కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకవేళ ER/PR పాజిటివ్ అయితే మనం వాళ్ళకి హార్మోనల్ థెరపీ అని ఇస్తాం. దాంట్లో ఒక రకమైన టెమాక్సిఫెన్ అనే ట్యాబ్లెట్ తీసుకునే వాళ్ళకి ఎండోమెట్రియల్ కార్సినోమా వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళని మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తాం. అలా కాకుండా ఇంకా ఎవరెవరిలో ఎక్కువగా వస్తుందంటే, ఆల్రెడీ ఫ్యామిలీలో కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేక్ క్యాన్సర్ హిస్టరీ కానీ, లేదంటే ఇదివరకు ఆల్రెడీ ఇలా గర్భాశయ క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో కానీ ఇలా జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ షుగర్ ఉన్న పేషెంట్స్లో కూడా ఎక్కువగా వస్తుంది. అంటే వాళ్ళు జనరల్గా లావుగా ఉంటారు, షుగర్ ఉంటుంది. అండ్ మీకు కొంతమందికి ప్రీవియస్గా ఎండోమెట్రియోసిస్ అంటే కడుపులో ఎండోమెట్రియోసిస్ అలా ఎండోమెట్రియోసిస్ అంటే మామూలుగా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో కొంతమందికి ఎండోమెట్రియం అంటే గర్భసంచిలో లోపల ఉండే తెర. ఆ లోపల ఉండే తెర లోపలే ఉంటే బాగానే ఉంటుంది. ఆ లోపల ఉండే తెర ఏమవుతుంది, ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లంలో బయట కూడా అక్కడక్కడ వచ్చి దానివల్ల కొంచెం నొప్పి కానీ అలాంటి ఇబ్బందులు కలుగుతాయి. అలాంటి వాళ్ళల్లో కూడా కొంచెం ఎండోమెట్రియల్ క్యాన్సర్ కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అంటారు. సో వీళ్ళు హై రిస్క్ గ్రూప్. వచ్చినప్పుడు ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఆ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్న మహిళల్లో అబ్నార్మల్ బ్లీడింగ్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. మెనోపాజ్ అంటే మొత్తం మైలు ఆగిపోవడం కంప్లీట్గా. అంటే ఆల్మోస్ట్ 1 సంవత్సరం నుంచి మైలు ఆగిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్లో వస్తుంది. జనరల్గా 45 పైబడిన మహిళలకి మెనోపాజ్ అటైన్ అవుతారు. సో ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అబ్నార్మాలిటీ ఒక 6 years 7 years అయింది. ఆ తర్వాత జనరల్గా కొంచెం బ్లీడింగ్ అవ్వచ్చు, బ్రౌన్ కలర్లో కొంచెం డిశ్చార్జ్ అవ్వచ్చు, లేదు కొంతమందికి ఏంటి అంటే యూరిన్లో ఇబ్బంది రావచ్చు, లేదంటే బ్యాక్ పెయిన్ రావచ్చు, ఇలా ప్రజెంట్ అవుతారు. ఒకవేళ మెనోపాజ్ కాకుండా అంటే ఇంకా నెలసరి రెగ్యులర్గా వస్తున్న వాళ్ళల్లో ఏంటి అంటే, ముందే రెగ్యులర్గా వస్తున్నప్పుడు పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు. అంటే మీకు పీరియడ్స్ సెక్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత బ్లీడింగ్ అవ్వడం కానీ, ఆర్ అబ్నార్మల్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏమన్నా ఉంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ సస్పెక్ట్ చేయాలి. ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ మీరు ఇలా అబ్నార్మల్ బ్లీడింగ్తో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తామంటే, మేము ఓపెన్ చేసి చూస్తాము. గర్భాశయ ముఖద్వారమే కనిపిస్తుంది మాకు చూస్తే, ఎండోమెట్రియం కనిపించదు. గర్భసంచి లోపలికి ఉంటుంది, కనిపించదు. ఈ ముఖద్వారం చూడడానికి నార్మల్గా ఉంటుంది, అక్కడ ఏం పుండ్లు ఉండవు, ఏముండవు, కానీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మాకు డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి ఏం చేస్తాము, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంటాం. స్కానింగ్లో ఏంటంటే ఆ తెర ఎంత ఉంది అనేది చూస్తాం, డయామీటర్. ఆ లోపల ఎండోమెట్రియం గర్భసంచి లోపల ఉన్న తెర ఎంత సైజు ఉంది అని చూస్తాం. ఈ సైజు ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి పీరియడ్స్ అవ్వకముందు ఒకలాగా, అవ్విన తర్వాత ఒకలాగా. సో నార్మల్ అనేది ఈ సైజ్కి డిఫరెంట్ క్రైటీరియా ఉంటాయి. అవి ఆ పేషెంట్ వచ్చినప్పుడు స్కానింగ్ అయిన టైం బట్టి మేము అసెస్ చేసుకుంటాము. సో ఏమన్నా డౌట్గా ఉంది అనుకోండి, అప్పుడు ముక్క పరీక్ష చేయించాలి. ఈ ముక్క పరీక్ష ఎట్లా చేస్తాము, DNC అంటారు, అంటే డైలటేషన్ అండ్ క్యూరేటాజ్. అంటే మీరు నిద్రపోయిన తర్వాత గర్భసంచి లోపలికి చిన్న పైప్ లాంటి పెట్టేసి, ఐదర్ కుదిరితే ముక్క పరీక్ష, ఒక క్లియర్ లీజన్ ఉంది, ఒక చోట పర్టికులర్గా ఒక గడ్డలా ఉంది అంటే ముక్క పరీక్ష, లేదు డిఫ్యూజ్గా అంత ఎండోమెట్రియం అంతా థిక్గా ఉంది, ఏమీ లీజన్ తెలియట్లేదు అంటే DNC అంటారు. అంటే మొత్తం ఇలా కొంచెం గోకినట్టు తీసి ఆ పైన తెరంతా తీసుకొని పరీక్షకు పంపిస్తాం.
దీంట్లో క్యాన్సర్ అని తేలితే ఆపరేషన్ వేరే రకంగా ఉంటుంది. క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయితే గర్భసంచితో పాటు పక్కనున్న క్యాన్సర్ గడ్డలు ఉంటాయి, పిల్లకణాలు, లింఫ్ నోడ్స్ అంటారు. ఈ పెల్విక్ లింఫ్ నోడ్స్ తీయడం కానీ, కొన్ని రకాల క్యాన్సర్లో పేగుపైన తెర తీయడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. కానీ చాలా మటుకు ఏమైందంటే చాలామంది చిన్న వయసులో వాళ్ళు 40-45 ఇయర్స్ వాళ్ళకి ఇలా వచ్చింది అనుకోండి, ఈ పరీక్షలన్నీ అవ్వకముందే ఏంటి క్యాన్సర్ అని తెలియకుండానే గర్భసంచి తీయించేసుకుంటారు. చాలా హాస్పిటల్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గర కాకుండా వేరే చోట ఉన్నప్పుడు చాలా చోట్ల ఇది రొటీన్గా జరుగుతుంది, గర్భసంచి తీయించేసుకుంటారు. గర్భసంచి తీసేసిన తర్వాత తెలిసేది ఏంటంటే ఇది ఎండోమెట్రియల్ క్యాన్సర్. ముందేంటి ఫైబ్రాయిడ్స్ అనుకుని ఉంటారు, ఫైబ్రాయిడ్స్ వల్ల కాదు, ఇది ఎండోమెట్రియల్ క్యాన్సర్ వల్ల వచ్చింది అని తెలుస్తుంది. అప్పుడు క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరకు వస్తారు. ఇవి వచ్చినప్పుడు మేమేం చేస్తాము అంటే, మీకు ఆపరేషన్ అయిపోయింది, గర్భసంచి అయిపోయింది, గర్భసంచిలోంచి క్యాన్సర్ బయటకు వెళ్ళిపోయింది, కానీ క్యాన్సర్ అన్నాకేంటి మళ్ళీ రాకుండా ఉండడం చూసుకోవాలి. మళ్ళీ ఫ్యూచర్లో అక్కడ రాకూడదు, ఇంకెక్కడ బాడీలో ఊపిరితిత్తుల్లో కానీ, బోన్లో కానీ, కడుపులో ఇంకెక్కడ కానీ ఎక్కడ రాకుండా చూసుకోవాలి. ఇలా చూసుకోవాలంటే ఏం చేయాలి మనం? ఆపరేషన్తో పాటు రేడియేషన్, కరెంట్ థెరపీ కానీ, కీమోథెరపీ ఇంజెక్షన్ల ద్వారా కానీ ఇస్తే ఇక్కడ రాకుండా ఇంకెక్కడ రాకుండా ఆపేద్ది. ఈ రకాల్లో బ్రాకీథెరపీ అంటారు, అదేమో కింద వెజైనాలోంచే క్యాన్సర్కి ఇస్తారు. కొంతమంది ఈబీఆర్టీ అంటారు, అంటే పైన నేను ఇందాక పిల్లగడ్డలు అంటున్నాను కదా, క్యాన్సర్ పిల్లగడ్డలని. ఒకవేళ క్యాన్సర్ అని ముందే తెలిసి ఆపరేషన్ చేసామనుకోండి, పిల్లగడ్డలు కూడా సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ చేయొచ్చు, లేదంటే మొత్తం గడ్డలు కూడా తీసేయచ్చు. ఆ 2 విషయాల్లో ఏది అనేది డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇలా అవ్వకుండా ఆపరేషన్ అయిపోయిన వాళ్ళకి ఏం చేస్తాము, ఇప్పుడు రేడియేషన్ ఇవ్వాలా లేదా అని డౌట్. అర్లీ స్టేజెస్ వాళ్ళకి, అడ్వాన్స్డ్గా ఉంది క్యాన్సర్, స్టేజ్ 3లో ఉంది, స్టేజ్ 2లో ఉంది అన్నప్పుడు రేడియేషన్ అవి ఇచ్చేస్తాము. లేదు అర్లీ స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి పిల్లగడ్డలు తీయలేదు, సో దాంట్లో క్యాన్సర్ ఉందా లేదా అనేది మనకు తెలియదు, కానీ ఇప్పుడు కరెంట్ ఇవ్వాలా లేదా అనే డెసిషన్ కోసం ఏం చేస్తాము అంటే, కొత్తగా లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. ఎండోమెట్రియల్ కార్సినోమాలో పర్సనలైజ్ ట్రీట్మెంట్ అనే ఆప్షన్స్ చాలా వచ్చినాయి. దీంట్లో ఫస్ట్ మాలిక్యులర్ అనాలిసిస్ అంటారు. ఆల్రెడీ మీ గర్భసంచి తీసేశారు కదా, ఆ గర్భసంచి దానిపైన కొన్ని టెస్టులు చేయిస్తాము. ఆ టెస్ట్లో ఒక రకమైన టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, కంపల్సరీ మీకు కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవ్వాల్సిందే. లేదు ఇంకో రకమైన టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ప్యూర్ మ్యుటేషన్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఇంకా రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమన్నా రిస్క్ ఉన్నా మీకు మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. లేదు ఇంకొక మధ్య రకం ఉంటుంది, అప్పుడు మళ్ళీ రేడియేషన్ ఇవ్వాలా లేదా అని మళ్ళీ మాకు కూడా డౌట్ వచ్చే పరిస్థితిలో ఉంటుంది. అప్పుడు స్కానింగ్ చేసి చూసుకుంటాము, స్కానింగ్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా, పిల్లగడ్డలు పక్కన పిల్లగడ్డలు ఉన్నాయని డౌట్ ఉంది అంటే మేబీ మేము ఆపరేషన్ చేసి మళ్ళీ ఆ పిల్లగడ్డలు మటుకే తీసి పరీక్షకు పంపిస్తాం. పిల్లగడ్డల్లో క్యాన్సర్ ఉంది అంటే కంపల్సరీ మీరు రేడియేషన్ కీమోథెరపీ తీసుకోవాలి. లేదు పిల్లగడ్డల్లో క్యాన్సర్ లేదంటే మేబీ కింద మన వెజైనాలోంచి బ్రాకీథెరపీ అంటున్నాను కదా, అదొక్కటి తీసుకుంటే సరిపోతుంది. సో మీకు క్యాన్సర్లో ట్రీట్మెంట్, అడ్జువెంట్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలనేది చాలా మారిపోతుంది, అది బయాప్సీ రిపోర్ట్ బట్టి ఉంటుంది. సో మీకు ఒకవేళ ఆల్రెడీ గర్భసంచి తీసిన తర్వాత క్యాన్సర్ అని తెలిస్తే మీరు ఒక కన్సర్న్ స్పెషలిస్ట్ని కాంటాక్ట్ చేస్తే మీ రిపోర్ట్లో చాలా వేరియబుల్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఆపరేషనా లేదంటే ఈ మాలిక్యులర్ అనాలిసిస్ చేయించుకొని ఈ మాలిక్యులర్ అనాలిసిస్ బేస్డ్ డెసిషన్స్ తీసుకుందామా. ఇప్పుడు ప్రిఫరబుల్లీ ఫైనాన్షియల్గా ఎఫోర్డబుల్ ఉండి ఆల్ ఓవర్ వరల్డ్ మెయిన్గా దేనిపైన డిపెండ్ అవుతున్నారంటే మాలిక్యులర్ అనాలిసిస్ పైన డిపెండ్ అవుతున్నారు. అది మోస్ట్ అక్యురేట్. ఆ టెస్ట్ బట్టి మీకు రిజల్ట్స్ బట్టి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడం బెస్ట్. సో వెన్ ఎవర్ పాసిబుల్ మాలిక్యులర్ అనాలిసిస్ అర్లీ స్టేజ్లో చేయించుకొని డబ్బుల గురించి ఆలోచించకుండా తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి ఆలోచించడం బెటర్. ఈ ఎండోమెట్రియల్ కార్సినోమా గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే, ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎండోమెట్రియల్ కార్సినోమా ఒకవేళ వెరీ ఎర్లీ స్టేజెస్లో అంటే యంగ్ స్టేజ్, అంటే మీరు ఇంకా పిల్లల్ని కనలేదు, మీ ఫ్యామిలీ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా నాకు పిల్లల్ని కనాలని ఉంది అన్న స్టేజ్లో వచ్చింది అనుకోండి, అప్పుడు ఫర్టిలిటీ స్పేరింగ్ ఆప్షన్స్ అంటే గుడ్లు తీయకుండా ఓన్లీ ఎండోమెట్రియం తీసి ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మీరు కన్సర్న్ స్పెషలిస్ట్తో డిస్కస్ చేస్తే దాన్ని బట్టి ఎవాల్యుయేట్ చేసి చెప్తారు. బట్ మెయిన్గా ఎనీ అబ్నార్మల్ బ్లీడింగ్ అంటే మీకు రొటీన్గా అవ్వకుండా ఏమన్నా చేంజ్ ఉంటే మెన్స్ట్రల్ సైకిల్లో కానీ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ చాలా 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 ఇంపార్టెంట్. చాలామంది ఆడవాళ్ళు సిగ్గుపడి మొహమాట పడి ఇంట్లో వాళ్ళకి చెప్పరు, చాలా డిలే చేసుకొని వస్తారు. సో కుదిరినంత మటుకు ఇంటికి వెళ్ళి మీ మదర్స్ని 40-45 అబవ్ ఉన్న వాళ్ళందరినీ ఎవరన్నా మీకు ఏమన్నా బ్లీడింగ్తో ఇష్యూస్ ఉన్నాయా, మెన్స్ట్రల్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా అని కనుక్కొని, ఏమన్నా చిన్న కంప్లైంట్ లేదురేరా మొన్నే కొంచెం బ్రౌన్గా అయింది, మీ అమ్మమ్మ ఎవరో 10 సంవత్సరాలు అయింది బ్లీడింగ్ ఆగిపోయి, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఏమో మొన్నే కొంచెం బ్రౌన్ కలర్లో ఏదో అనిపించింది, ఎక్కువ ఏం లేదు కొంచెమే ఉంది తగ్గిపోయింది మళ్ళీ అవ్వట్లేదు, ఇలాంటివి కూడా చూపించుకోవాలి. జనరల్గా అలాంటి వాళ్ళకే
ఉంటుంది. ఇప్పుడు టైం ఇస్తారు, ఇంకో 6 నెలలు 3 నెలల్లో ఎక్కువ ముదిరిపోయి వస్తారు, అప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితిలో వెళ్ళిపోతాం. సో ఎంతవరకు వీలైతే అంతవరకు ఎండోమెట్రియల్ కార్సినోమా అని లావుగా ఉన్న వాళ్ళలో, షుగర్ ఉన్న వాళ్ళలో అర్లీగా చేసుకోవాలి. ప్లస్ రొటీన్గా సంవత్సరానికి ఒకసారి ఎలాగో అల్ట్రాసౌండ్ అబ్డామెన్ చేయించుకుంటాం, అంటే అల్ట్రాసౌండ్ అబ్డామెన్లో గర్భసంచి కూడా చూస్తారు. ఈ గర్భసంచి చూడాలంటే ముందు యూరినరీ బ్లాడర్ ఉంటుంది కదండి, ఆ యూరినరీ బ్లాడర్లో యూరిన్ ఉండాలి, ఉంటేనే గర్భసంచి కనిపిస్తుంది. మీరు మామూలుగా రొటీన్గా వెళ్ళిపోయి స్కానింగ్కి వెళ్ళిపోయి చూసుకోవాలంటే కుదరదు. మీరు గర్భసంచి చూసే స్కానింగ్కి వెళ్ళాలి అంటే బాగా నీళ్లు తాగి యూరిన్ వెళ్ళకుండా మొత్తం యూరిన్ సంచి నిండిన తర్వాతే గర్భసంచి బయటకు కనిపిస్తుంది. సో అలాంటి స్కానింగ్ చేయించుకొని, చాలా హెల్త్ ప్యాకేజెస్లో ఏమవుతుందంటే హెల్త్ ప్యాకేజ్లో మీకు కడుపు స్కానింగ్ ఉంటుంది కానీ మీకు తెలియకుండా వెళ్ళిపోయి స్కానింగ్ చేయించేసుకుంటారు. అక్కడ మాకు రిపోర్ట్లో ఏమొస్తుందంటే గర్భసంచి పక్కనున్న గుడ్లు కనిపించలేదు, మాకు కనిపించే విధంగా లేదు, అందుకనే కనిపించలేదు అని వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ముందే మీరు గర్భసంచి చూస్తారనుకుంటున్నాం కాబట్టి యూరిన్ బాగా ఉంచుకొని స్కానింగ్కి వెళ్ళేటప్పుడు యూరిన్తో ఉండి యూరినేషన్కి వెళ్ళకుండా వాటర్ బాగా తాగి వెళ్తే గర్భసంచి గుడ్లు కూడా చూడడానికి అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.